హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మాట్లాడుతున్నది శివ ఇన్ఫో హబ్ యూట్యూబ్ ఛానల్ నుంచి. అయితే ఈరోజు ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 25% ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉండి పేదరిక స్థాయిలో ఎవరైతే ఉన్నారో 5 సంవత్సరాలు ఎవరైతే వయసు వచ్చి ఉన్నారో వితిన్ టైం పీరియడ్లో వాళ్ళందరికీ కూడా స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్, ప్రైవేట్ స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం కోసం ప్రభుత్వం కొత్తగా ఒక నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. ఈ నెల 28వ తేదీ నుంచి 5వ నెల 15వ తేదీ వరకు ఆన్లైన్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియో రూపంలో మీకు చెప్పడం జరిగింది. ఎవరు అర్హులు, ఏ క్వాలిటీస్ ఉండాలి, ఎటువంటి అర్హతలు ఉండాలి, దీనికి సంబంధించి అన్నీ కూడా లాటరీ విధానంలో ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా సందేహాలు సమాధానాలు అన్నీ కూడా పూర్తిగా మన శివ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ విద్యాహక్కు చట్టం 2009 అనుసరించి సెక్షన్ 12(1)(c) ప్రకారం ఈ యొక్క వివరాలన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సందేహం ఉంటే పూర్తిగా మీకు సమాచారం అన్నీ కూడా మనం ఈ ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతుంది. అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, సమగ్ర శిక్ష పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి సెక్షన్ 12(1)(c) ప్రకారం అన్ని ప్రైవేటు లేదా అన్ ఎయిడెడ్ పాఠశాలలో ఉచిత విద్య కోసం 5 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్క పిల్లలు ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వాళ్ళకు 1వ తరగతిలో ఉచితంగా ప్రవేశం కల్పించడం కోసం ఈ యొక్క స్కీమ్ అనేది పెట్టడం జరిగిందండి. ఇది ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ మనకి 28వ తేదీన స్టార్ట్ అవుతుంది. అది కూడా మీకు పూర్తిగా మీకు వీడియో రూపంలో పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అయితే చూసుకున్నట్టయితే నాణ్యమైన విద్యను పొందడం ప్రతి పేదవాడి హక్కు. పేదరికం అనేది చదువుకు ఆటంకం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేది ఈ యొక్క కాన్సెప్ట్ అనేది పెట్టడం జరిగిందండి. ఇందులో ఎవరో అర్హత కలిగి ఉంటారు అంటే ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న పిల్లలు, అంటే ఫస్ట్ ప్రయారిటీగా అనాథలు, హెచ్ఐవి బాధిత పిల్లలు, దివ్యాంగులు, ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రయారిటీ అనేది ఇస్తారు. తర్వాత ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో మైనార్టీలు, బీసీలు, ఓసీ కేటగిరీ చెందిన వారు ఈ మైనారిటీ కేటగిరీకి వస్తారండి. తర్వాత దరఖాస్తు ఎప్పుడు చేసుకోవాల్సి ఉంటుంది, దరఖాస్తు వచ్చేసరికి మనకి ఏప్రిల్ 28, 2025 నుండి 15 మే 2025 వరకు కూడా దరఖాస్తు తేదీ ఈ వితిన్ టైంలో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. తర్వాత వయస్సు ఏ విధంగా క్రైటీరియా తీసుకుంటారు, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబీ సిలబస్ ఎవరైతే అనుసరిస్తున్న పాఠశాలలో జాయిన్ చేయాలనుకున్నారో వాళ్ళకి ఏప్రిల్ 2, 2019 నుండి 31 మార్చ్ 2020 మధ్య ఎవరైతే పుట్టి ఉన్నారో, జన్మించి ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క వయసు ఆ మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రం ఇది ఆన్లైన్లో డేటాబేస్ ప్రకారం తీసుకుంటుందండి. తర్వాత స్టేట్ సిలబస్ అనుసరిస్తున్న పాఠశాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జూన్ 2, 2019 నుంచి మే 31, 2020 మధ్య జన్మించి ఉండాలి. ఈ విధంగా ఎవరైతే జన్మించి ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఆన్లైన్లోని వాళ్ళ ఆధార్ కార్డు డీటెయిల్స్ ద్వారా ఎంటర్ చేస్తున్నప్పుడు డేటా మాత్రం తీసుకుంటుంది. లేని పక్షంలో ఇది ఒకరోజు ఎక్స్ట్రా అయినా ఒకరోజు తక్కువైనా ఈ ఆన్లైన్లో తీసుకోవడం జరగదు. తదుపరి చిరునామా ధృవీకరణకి ఏం కావాలి అంటే ఏ డాక్యుమెంట్స్ దీనికి అప్లై చేసేటప్పుడు కావాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు, పాస్పోర్టు, భూమి హక్కు పత్రం లేదా ఉపాధి హామీ జాబ్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, విద్యుత్ బిల్లు కానీ, ఇంటి అద్దె అగ్రిమెంట్ కాపీ కానీ, అంటే మీరు లోకల్లో నివసిస్తున్నందుకు. దీనిలో మెయిన్ క్రైటీరియా ఆధార్ నెంబర్ అనేది అడుగుతుందండి. ఆధార్ నెంబర్ ద్వారా అయితే పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఒకవేళ ఆధార్ కార్డు లేని పక్షంలో వేరే దగ్గర నివసిస్తున్నట్లయితే ఆ నివసిస్తున్నటువంటి లోకల్ సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ కానీ, భూమి హక్కు పత్రం కానీ, ఉపాధి హామీ జాబ్ కార్డు కానీ, ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ, ఇంటి అద్దె తీసుకున్నట్టు అగ్రిమెంట్ పత్రం కానీ అక్కడ ఆధార్ అవునా కాదని అడుగుతుందండి. ఇది అప్లికేషన్ ప్రాసెస్లో మీకు పూర్తిగా చెప్పడం జరుగుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో మీకు పెట్టేటప్పుడు చూసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటే మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. తర్వాత తల్లిదండ్రుల యొక్క వార్షిక ఆదాయం ఎలా ఉండాలి, గ్రామీణ ప్రాంతంలో ఒక సంవత్సరం వార్షిక ఆదాయం 1,20,000 దాటకూడదండి. పట్టణ ప్రాంతాలు వచ్చేసరికి 1,44,000, అంటే ఒక నెలకి గ్రామీణ ప్రాంతాల్లో 10,000, పట్టణ ప్రాంతాల్లో 12,000 దాటి ఉండకూడదు. ఒకవేళ అలా ఉన్నట్లయితే వాళ్ళు అనర్హులుగా పరిశీలిస్తారు. తర్వాత ఏ పాఠశాలలో చేర్పించవచ్చు, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబీ స్టేట్ సిలబస్ బోధిస్తున్న ప్రతి పాఠశాలలో కూడా ప్రైవేట్ పాఠశాలలో మనం అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఒకవేళ దీనికి సంబంధించి ఏమైనా హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ చేయాలనుకున్నట్లయితే 1800-4258-599 నెంబర్కి కాల్ చేస్తే మనకి పూర్తిగా సమాచారం అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే అర్హులైన పిల్లలందరూ కూడా బడిలో చేరుద్దాం, ఈ సమాచారం ఇతరులకు కూడా అందరికీ కనీసం ఒకరికైనా చదివిద్దాం అనే కాన్సెప్ట్తో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క సమాచారాన్ని అందరికీ షేర్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. అయితే దరఖాస్తు ఎలా అప్లై చేయాలి, ఎక్కడ సమర్పించాలి అని చూసుకున్నట్లయితే
www.csc.ap.gov.in వెబ్సైట్కి సందర్శించిన తర్వాత యొక్క డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుందండి. అందులో ఈ స్కూలు ఎడ్యుకేషన్ సంబంధించి సెక్షన్ ఏదైతే మనం ముందు చెప్పడం జరిగిందో విద్యాహక్కు చట్టం 2009 అనుసరి సెక్షన్ 12(1)(c) అని చెప్పి ఒక ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఆధార్ నెంబరు వితౌట్ ఆధార్ లేదా విత్ ఇన్ ఆధార్ అని చెప్పి ఆప్షన్ అడుగుతుంది. మీకు ఆధార్ ఉంటే ఆధార్ ఉందని, లేదంటే లేదని చెప్పి ఎంటర్ చేసి ఇక డేటా అనేది ఫిల్ చేయడానికి ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎక్కడ చేసుకోవాలి? ఎంఈఓ ఆఫీస్లో అప్లై చేసుకోవచ్చు, దగ్గరలో ఇంటర్నెట్ సెంటర్లో, లేదంటే గ్రామ సచివాలయం దగ్గరలో అక్కడ చేసుకోవచ్చు, లేదంటే మీ మొబైల్లో మీరు సొంతంగా కూడా అప్లై చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ ఉపయోగించి. ఇది సొంతంగా ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా మీకు తదుపరి వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ విద్యా హక్కు చట్టం నిబంధన 2010 ప్రకారం విద్యా హక్కు చట్టం 2009లో సెక్షన్ 12(1)(c) ప్రకారం 25 సీట్లు ప్రతి ప్రైవేట్ స్కూల్స్లో కూడా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్న వర్గాల పిల్లలు, వెనుకబడిన వర్గాలు అంటే ఎస్సీ, ఎస్టీ మరియు ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలో రిజర్వ్ చేయబడడానికి ఈ అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఇవ్వడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా 1వ తరగతి అడ్మిషన్స్. దీనికి సంబంధించి మీకు ఇంకో డౌట్ రావచ్చు. ఈ 1వ తరగతిలో జాయిన్ చేసి మీరు దగ్గరలో ఉన్నటువంటి 1 కిలోమీటర్ లేదా 3 కిలోమీటర్ పరిధిలో ఏ ప్రైవేట్ స్కూల్ ఉందో ఆ ప్రైవేట్ స్కూల్లో మాత్రమే మీకు అడ్మిషన్స్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీకు 3 కిలోమీటర్ పరిధిలో కూడా ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూల్ లేకపోతే మీరు ఆన్లైన్లో డేటా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆ దగ్గరలో ఎటువంటి స్కూల్ చూపించదు కాబట్టి మీరు తీసుకోవడానికి అంటే అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉండదండి. ఇది దీనికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ సంబంధించి ఒక ప్రాసెస్ అండి. తర్వాత 2025-26 విద్యా సంవత్సరానికి 1వ తరగతి ప్రవేశానికి ఈ యొక్క డీటెయిల్స్ అనేది తీసుకుంటారు. అయితే ఒక ప్రైవేట్ స్కూల్లో 5వ తరగతి వరకు అవకాశం ఉంటే ఆ 5వ తరగతి వరకు కూడా గవర్నమెంట్ ఫ్రీగా 5వ తరగతి వరకు కూడా మీకు అడ్మిషన్స్ ఫీజు ఏదైతే ఉందో అది ట్యూషన్ ఫీజు అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత స్కూల్ బ్యాగ్స్ కానీ, స్కూలు బుక్స్ కానీ, తర్వాత ట్రావెలింగ్ కానీ ఇవన్నీ కూడా ఎవరైతే స్కూల్లో తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు మాత్రం భరించాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వం అనేది అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందుకని 3 కిలోమీటర్లు లేదా 1 కిలోమీటర్ పరిధిలో మాత్రమే ఈ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే స్కూలు అడ్మిషన్స్కి అవకాశం ఇవ్వడం జరిగింది. తర్వాత దరఖాస్తు తేదీలు వచ్చేసరికి ఏప్రిల్ 28 నుంచి మే 15, 2025 వరకు ఉంటుందండి. అయితే ఇది ఎలా తీస్తారు అంటే దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఏమీ పెట్టరండి. ఇది లాటరీ ద్వారా తీస్తారు. అంటే ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత అందులో కొన్ని నెంబర్స్ సెలెక్ట్ చేస్తారు. ఆ లాటరీ సిస్టంలో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ఇది అదృష్టం బేస్ మీద ఆధారపడి ఉంటుందండి. ఈ లాటరీ మొదటి లాటరీ వచ్చేసరికి మే 24, 2025 తీస్తారండి. తర్వాత అందులో ఎవరైతే లాటరీలో సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా పాఠశాల ద్వారా జూన్ 2వ తేదీకి ఎవరైతే జాయిన్ అవుతుంటే ఎవరు జాయిన్ కాలేదు అనేది డిసైడ్ చేస్తారు. అంటే మీకు నచ్చిన పాఠశాలలో మీకు 3 కిలోమీటర్ల పరిధిలో ఎగ్జాంపుల్ ఒక 2-3 పాఠశాలలు మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు అందులో ఏదో ఒక దాంట్లో వస్తుంది. అందులో లక్కీ డ్రాలో మీరు ఒక దాంట్లో సెలెక్ట్ అవుతారు. అది నచ్చకపోతే మీరు మానేస్తారన్నమాట. నెక్స్ట్ లాటరీకి అవకాశం ఉంటుంది. ఒకవేళ నెక్స్ట్ లాటరీ కానీ పర్లేదనుకో మీరు ఎందులోనూ కూడా మీకు ఉండదన్నమాట. ఇది 2వ తేదీ జూన్కి కన్ఫర్మ్ చేస్తారు. అప్పుడు కూడా సీట్లు మిగిలిపోయినట్లయితే 2వ లాటరీ ఉంటుందండి. అది జూన్ 6వ తేదీన చేస్తారు. అది కన్ఫర్మేషన్ అనేది ఇంక ఫైనల్గా జూన్ 12వ తేదీ కన్ఫర్మేషన్ చేసుకొని జాయినింగ్ చేసుకుంటారు. ఒకవేళ ఈ 2 లాటరీలో కూడా మీరు లక్కీలో లేకపోతే మాత్రం మీరు అనర్హులుగా పరిగణిస్తారన్నమాట. ఈ విధంగా అవకాశం ఉంటుంది. 5 సంవత్సరాలు స్టేట్ గవర్నమెంట్కి అయితే, సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేసరికి 6 సంవత్సరాలు అనేది లోపు ఉండాల్సి ఉంటుంది. 5-6 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్న వాళ్ళకి ఈ బెనిఫిట్. అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మళ్ళీ ఇయర్ మారిపోయి వయసు కూడా పెరిగిపోతుంది కాబట్టి వాళ్ళకైతే అవకాశం అనేది ఉండదండి. ఇది కేవలం లక్కీ డ్రా విధంగా అయితే తీసుకోవడం జరుగుతుంది. అయితే గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది, విలేజ్ ఎడ్యుకేషన్ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ తల్లిదండ్రుల కోసం కొన్ని సూచనలు ఏంటంటే ఈ సమగ్ర శిక్ష పాఠశాల విద్యాశాఖ పంపిన కరపత్రాన్ని సచివాలయంలో ఇవ్వడం జరుగుతుంది. అప్లై నోటీస్ బోర్డులో పెట్టడం జరుగుతుందండి. సచివాలయ పరిధిలో అర్హులైన పిల్లలందరినీ కూడా గుర్తించి ఇది ఆన్లైన్లో అప్లై చేయడానికి ఆప్షన్ అయితే ఉంది. ఇది సచివాలయంలో పెట్టవచ్చు, లేదంటే ఎవరైనా సరే మీరు కూడా ఆన్లైన్లో పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. పెట్టిన తర్వాత ఈ విలేజ్ వైజ్గా లిస్ట్ అనేది ఇస్తారండి. తర్వాత మాకు ఆ లిస్ట్ అనేది మేము సచివాలయం డిస్ప్లే చేస్తాం. ఆ డిస్ప్లే చేసిన తర్వాత అందులో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అది కూడా తర్వాత లాటరీ ఫలితాలు వచ్చిన లిస్టు అనేది మీకు ఫోన్ చేయడం కానీ, కాంటాక్ట్ అవ్వడం కానీ, మీ స్కూల్లో జాయిన్ చేయడానికి అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే అర్హులు వచ్చేసరికి ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ప్రతికూల పరిస్థితుల్లో ఎదుర్కొన్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ. అందులో అనాథలు, హెచ్ఐవి బాధిత పిల్లలు, దివ్యాంగులు, ఎస్సీ ఎస్టీ వర్గాలు ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ వచ్చేసరికి ఆర్థికంగా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వచ్చేసరికి మైనార్టీలు, బీసీలు, ఓసీలు, గ్రామీణ ప్రాంతాలకు చెంది సంవత్సరం ఆదాయం పల్లెటూరులో నెలసరి ఆదాయం 10,000, సిటీలో 12,000 నెలసరి ఆదాయం దాటకూడదు. ఈ సంవత్సర ఆదాయంగా పరిగణిస్తారు. దరఖాస్తు ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. సిబిఎస్ఈ వయసుకు సంబంధించి ఐసిఎస్సి, సిబిఎస్ఈ, ఐబీ సిలబస్ అనుసరిస్తున్న పాఠశాలలు ఏప్రిల్ 2, 2019 నుంచి 31 మార్చి 2020 మధ్య జన్మించి 5 సంవత్సరాలు నిండి ఉన్న వాళ్ళకే ఇది పరిశీలిస్తారు. తర్వాత స్టేట్ సిలబస్ అనుసరించి వచ్చేసరికి
జూన్ 2, 2019 నుండి 31 మే 2020 మధ్య జన్మించి 5 సంవత్సరాలు నిండి ఉండాలి. ఈ విధంగా నిండి ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క అర్హత అనేది ఇవ్వడం జరిగింది. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం అనేది ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏ ఏ పాఠశాలలో చేర్పించవచ్చు అంటే సిబిఎస్ఈ సిలబస్ ఉన్న పాఠశాలలు, ఐసిఎస్ఈ సిలబస్ ఉన్న పాఠశాలలు, ఐబీ సిలబస్, స్టేట్ సిలబస్ ఉన్న పాఠశాలలు ప్రతి ప్రైవేటు లేదా ఎయిడెడ్ అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్లో ఈ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసరికి చిరునామా ధృవీకరణకి ఏం కావాలి అంటే, మీరు ఎగ్జాంపుల్ పల్లెటూరులో ఉంటారు, కానీ సిటీలో మీరు ఏదో నివాస ప్రాంతం దగ్గరికి వచ్చి ఇక్కడ రెంట్కి తీసుకొని ఏదో పని నిమిత్తం ఉంటారు. మీ దగ్గరలో 3 కిలోమీటర్ల పరిధిలో 1 కిలోమీటర్ పరిధిలో ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు కాబట్టి ఆ దగ్గరలో ఏదో స్కూల్ ఉంటుంది. అప్పుడు మీరు ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆధార్ కార్డు కానీ, ఆ ఏరియాకి సంబంధించిన ఓటర్ గుర్తింపు కార్డు కానీ, రైస్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, భూమి హక్కుల పత్రం కానీ, ఉపాధి హామీ జాబ్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, ఇంటి అద్దె ఒప్పందం అంటే మీరు రెంట్కి తీసుకున్నారు కాబట్టి ఇంటి అగ్రిమెంటు, ఇంట్లో ఉంటున్నామని చెప్పి అగ్రిమెంట్ తీసుకొని ఆ విధంగా తీసుకోవడం ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఈ అగ్రిమెంట్ ఆప్షన్ పెట్టి చేసుకోవచ్చు అనమాట. తర్వాత 6 దశల ధృవీకరణ గ్రామ మరియు వార్డు సచివాలయ డిపార్ట్మెంట్ ద్వారా విద్యార్థుల యొక్క అర్హత నిర్ణయిస్తారు. 6 స్టెప్ వ్యాలిడేషన్ అని చెప్పి మీకు ఆల్రెడీ ప్రతి స్కీమ్కి కూడా ప్రతి దానికి ఒక అర్హత అనేది రావాలంటే ఈ 6 స్టెప్ వ్యాలిడేషన్లో అనేది కంపల్సరీగా సార్ట్ అవుట్ అయి ఉండాలి. అంటే 6 స్టెప్ వ్యాలిడేషన్ అంటే 6 దశల్లో ఏటంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఫ్యామిలీలో ఎవరు ఉండకూడదు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో. తర్వాత ఆ ఫ్యామిలీలో ఆదాయం ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో రాకూడదు. తదుపరి మున్సిపాలిటీ ఏరియాలో ఎక్కడ కూడా 1500 స్క్వేర్ ఫీట్స్ కలిగినటువంటి ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ ఉండకూడదండి. తర్వాత ఆ ఫ్యామిలీలో వెట్లాండ్ 3 ఎకరాలు, మెరక అంటే మెట్ట ప్రాంతం డ్రై ల్యాండ్ అంటారు, ఇది 7 ఎకరాలు దాటి ఉండకూడదండి. తర్వాత ఆ ఫ్యామిలీకి సంబంధించి కారు 4 వీలర్ ఎటువంటిది కూడా ఎవరికి కూడా ఉండకూడదు. ఈ విధంగా 6 దశల ధృవీకరణ పత్రం అన్నీ కూడా సాటిస్ఫై అయితేనే వాళ్ళకి అర్హత అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మొదటి రౌండ్ వచ్చేసరికి ఎప్పుడు లాటరీ ఇస్తారంటే 24 మే 2005 మొదటి రౌండ్ లాటరీ అనేది ఇస్తారండి. లాటరీ ఫలితాలు ఇస్తారు. ఫలితాలు ఇచ్చిన తర్వాత జూన్ 2వ తేదీలోపు అది ఫిల్ అయ్యారో లేదని చెప్పి చూస్తారు. జూన్ 2వ తేదీ ఫిల్ అవ్వలేదు అనుకోండి, మళ్ళీ రెండో రౌండ్ లాటరీ అనేది జూన్ 6వ తేదీన తీస్తారు. అది జూన్ 12వ తేదీలోపు అడ్మిషన్స్ అనేది పూర్తిగా క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఇది పాఠశాలలో ప్రవేశ నిర్ధారణ వచ్చేసరికి జూన్ 2 నిర్ధారణకి మొదటి లాటరీ, సెకండ్ లాటరీ 12 జూను ఇది ప్రక్రియ అండి చేస్తారండి. తర్వాత అడ్మిషను పూర్తి ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి అవసరమైన ఇతర డాక్యుమెంట్స్ ఏటి కావాలండి. జనన ధృవీకరణ కంపల్సరీగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలండి. తర్వాత వైకల్యం సర్టిఫికేట్ అంటే డిజబిలిటీ సంబంధించి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి కంపల్సరీగా డిజబిలిటీ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత హెచ్ఐవి ఎయిడ్స్ సంబంధించి ఎవరైనా బాధితులు ఉంటే వారి ఆ యొక్క సంబంధిత మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ ఫాము లేదా ఎంఆర్ఓ డిక్లరేషన్ ఫామ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత వార్షిక ఆదాయ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఎంఆర్ఓ డివిజన్ సంబంధించి వాళ్ళు ఇష్యూ చేసి ఉండాలండి. అంటే క్యాస్ట్ మరి ఇన్కమ్ ఈ 2 కూడా ఉండాలి. మొత్తం ఈ 6 రకాల సర్టిఫికేట్లు కూడా మీరు జాయినింగ్స్ అయ్యే టైంలో తప్పనిసరిగా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఇదంతా కూడా మే నెలలో అప్లికేషన్ ప్రాసెస్ క్యాస్ట్ ఇన్కమ్లు అన్నీ అప్లై చేసుకొని రెడీగా ఉంటే ఆ టైంకి డైరెక్ట్గా మనం అప్లై చేసేటప్పుడు ఇచ్చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలని తెలియజేస్తున్నాం. తర్వాత కంపల్సరీగా ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు కంపల్సరీగా చదువుతున్న ఆ ఫ్యామిలీలో ఎవరైనా దగ్గరలో ఒక స్కూల్లో కానీ చదువున్నారనుకోండి, తోబుట్టువులు అంటే సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో అందులో అప్లికేషన్ చేసేటప్పుడు కూడా ఆప్షన్స్ అడుగుతుంది, అది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఉంటే వాళ్ళకు కూడా ఫస్ట్ ప్రయారిటీ కింద ఈ లాటరీలో అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత మీ మొబైల్ నెంబరు, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబరు, అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో కూడా ఆన్లైన్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. కంపల్సరీగా పని చేసే మొబైల్ నెంబర్ ఏదైతుందో అది మాత్రమే ఇస్తే మీకు సమాచారం ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుందండి. అయితే ఇందులో చాలామందికి చాలా డౌట్లు ఉంటాయండి. ఆ డౌట్లకు సంబంధించి ప్రశ్నలు సమాధానం మీకు చెప్పేది ఏంటంటే, విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 1(1)(1)(c) అంటే ఏమిటి? ఈ సెక్షన్ ప్రకారం ఏంటంటే ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలలో 1వ తరగతి ప్రవేశాల్లో కనీసం 20% పాఠశాల పరిసర ప్రాంతాల్లో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న వెనుకబడిన మరియు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉచిత విద్య అందించాలి. బెటర్ ఎడ్యుకేషన్ అనేది అటువంటి వెనకబడిన వర్గాలకు ఇవ్వాలనే ఉద్దేశంతో 1 నుంచి 8వ తరగతి వరకు కూడా ఇది ఫ్రీగా చదువుకోవచ్చు. అంటే మీకు 5వ తరగతి వరకు ఆ స్కూల్లో ఉంటే కేవలం 5 వరకు అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ వేరే దాంట్లో జాయిన్ చేయడానికి అయితే అవకాశం ఉండదు. కాబట్టి మీకు 10th క్లాస్ వరకు ఉన్న స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకుంటే అప్పుడు ఆ ఏరియాలో 8th క్లాస్ వరకు కూడా కంపల్సరీగా కూడా మీరు చదువుకోవడానికి ఎటువంటి స్కూల్ ఫీజు అనేది కట్టుకోకుండా మనం అందులో జాయిన్ అవ్వడానికి బెటర్ అవకాశం అనమాట. నేను నా పెద్ద తోబుట్టులో చదువుతున్న అదే పాఠశాల వెళ్ళడానికి ఇష్టపడతాను. నేను ఏం చేయాలి? సిబ్లింగ్స్ అంటే ఆల్రెడీ ఇంట్లో పెద్దోళ్ళు ఒక 2 పిల్లలు ఉంటే పెద్ద అబ్బాయి దగ్గర స్కూల్లోని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తారు. సెకండ్ అబ్బాయి కూడా అందులో లాటరీ ద్వారా కానీ పలికితే అటువంటి వాళ్ళకి కూడా
ఆ తోబుట్టులో ఫస్ట్ అడ్మిషన్స్ అనేది వాళ్ళకి ఇస్తారండి. తర్వాత మిగతా స్కూల్స్‌లో సింగిల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ దగ్గరలో వేరే స్కూల్ ఏమన్నా లాటరీ ద్వారా వస్తే అందులో జాయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే సిబ్లింగ్స్ ఉంటే ఇద్దరు కూడా ఒకే ఇల్లు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తర్వాత క్వశ్చన్, నా పెద్ద తోబుట్టు ఇప్పటికే చదువుతున్న అదే పాఠశాలలో వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నేనేం చేయాలి? మీకు ఇష్టం లేకపోతే మీ దగ్గరలో వేరే దాంట్లో దరఖాస్తు అప్లై చేసేటప్పుడు వేరే స్కూల్ అనేది ప్రయారిటీలో పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుందండి. తర్వాత నా సచివాలయ పరిధి నుంచి 1 కిలోమీటర్ పరిధిలో ఉన్న పాఠశాల నాకు కావాలి. నేనేం చేయాలి? అందులో ఫస్టు 1 కిలోమీటర్ పరిధిలో ఉన్నది ఆప్షన్ వస్తదండి. ఆ స్కూల్ సెలెక్ట్ చేయొచ్చు. సెలెక్ట్ చేసే విధానంలో లేదు 3 కిలోమీటర్ పరిధిలో ఉన్నప్పుడు సెలెక్ట్ చేస్తే అందులో కొన్ని స్కూల్స్ వస్తాయి. అప్పుడు అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఏంటనేది మనం పెట్టుకున్న దాన్ని బట్టి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నెక్స్ట్ వీడియో అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నా సచివాలయం నుంచి 1 కిలోమీటర్ ఎక్కువ దూరం ఉన్న పాఠశాల నాకు కావాలి. నేనేం చేయాలి? 1 కేఎం కన్నా ఎక్స్ట్రా కావాలనుకున్నట్లయితే అది 3 కిలోమీటర్ పరిధిలో ఉన్న స్కూల్స్‌ని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. 3 కిలోమీటర్ పరిధిలో పాఠశాల లేకపోతే నేను ఏం చేయాలి? ప్రస్తుతానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 3 కిలోమీటర్ పరిధిలో ఉన్న స్కూల్స్‌కి జియో ట్యాగింగ్ చేసిన స్కూల్స్ మాత్రమే మనం ఆన్‌లైన్‌లో అప్లై చేసేటప్పుడు ఓపెన్ అవుతది. లేని పక్షంలో మనకైతే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదు. తర్వాత దరఖాస్తు చేసే సమయంలో నేను వెబ్‌సైట్‌లో ఏ పత్రాలు అప్లోడ్ చేయాలి అని అడిగింది. కంపల్సరీగా రెసిడెన్స్ అంటే మీరు చిరునామా ఎక్కడైతే ఉన్నారో చిరునామాకు సంబంధించిన ధృవీకరణ పత్రం అంటే ఆధారు లేదా డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, ఇన్‌కమ్, ఓటర్ కార్డ్ ఇవన్నీ కూడా ఏదైనా ఒక డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసే సమయంలో నేను ఏ మొబైల్ నెంబర్ వాడాలి? మీరు ప్రస్తుతం రన్నింగ్‌లో వినియోగంలో ఏదైతే ఉందో మీకు ఏదైనా సరే సెలెక్ట్ అయితే మెసేజ్ వస్తే ఫోన్ కాల్ చేస్తే మీరు అందుబాటులో ఉండే మొబైల్ నెంబర్ ఏది ఉందో దాన్ని మాత్రమే మీరు ఇవ్వడానికి అవకాశం ఉన్న నెంబర్ మాత్రమే రన్నింగ్‌లో ఉన్నది ఇవ్వాల్సి ఉంటుంది. లాటరీ ఫలితాలు ఎప్పుడు? ఫస్ట్ లాటరీ మే 24, 2025. సెకండ్ లాటరీ సెకండ్ రౌండ్ జూన్ 12, 2025 ఇవి ప్రకటిస్తారన్నమాట. తర్వాత అడ్మిషన్ సమయంలో పాఠశాల సంప్రదించేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ ఉండాలి? వాళ్ళ కాలేజీలో, స్కూల్‌లో ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందంటే క్యాస్ట్ మరియు ఇన్‌కమ్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ అనమాట. రేషన్ కార్డు లేదంటే. ఈ విధంగా 4 కూడా కంపల్సరీగా స్కూల్‌లో ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ డిసబిలిటీ పర్పస్ తర్వాత హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్ ఇలాంటి మెడికల్ సర్టిఫికేట్ సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఫీజు కట్టమని యాజమాన్యం ఒత్తిడి చేస్తే మీరు ఏం చేయాల్సి ఉంటుంది? మండల విద్యాశాఖ అధికారి, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ లేదా జిల్లా అడ్మినిస్ట్రేటివ్ మానిటరింగ్ కమిటీ, జిల్లా కలెక్టర్ కార్యాలయం వారికి లేదా ఈ టోల్ ఫ్రీ నెంబర్ 180042585599 ఈ నెంబర్కి మీరు కాల్ చేసి కంప్లైంట్ చేస్తే ఆ ఫీజు అనేది కంప్లీట్‌గా గవర్నమెంట్ కడతదండి. మీరు ఒక్క రూపాయి చెల్లించవసరం అవసరం లేదు. ఒకవేళ ట్రావెలింగ్ గానీ, బుక్స్ గానీ, షూస్ గానీ ఇటువంటివి ఏమైనా అయితే తప్పనిసరిగా ఇక మీరే భరించాల్సి ఉంటది కాబట్టి ఆ అమౌంట్ కాకుండా మిగతా ట్యూషన్ ఫీజు ఈ విధంగా స్కూల్ ఫీజు అనే ఎక్స్‌ట్రా అనేది ప్రభుత్వమే కడతది కాబట్టి మీరు ఎక్కువ రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి మీకొక లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే గతంలోని మున్సిపాలిటీ పరిధిలో గ్రేటర్ విశాఖపట్నం కార్పొరేషన్‌లో ఇదే ఇష్యూ కొన్ని స్కూల్స్‌లో జరిగితే వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ స్కూల్‌కి సంబంధించి తల్లిదండ్రులు 25% ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని ఇటువంటి ఫీజు ఎవరన్నా కూడా ఎక్కువ మంది కట్టమని చెప్పి ఒత్తిడి చేస్తున్నప్పుడు డైరెక్ట్‌గా డిస్ట్రిక్ట్ కలెక్టర్‌కి మనకి జిల్లా కలెక్టర్ కార్యాలయం వారికి కంప్లెయింట్ ఇవ్వడం ద్వారా వాళ్ళందరూ కలిసి వాట్సాప్ గ్రూపుల్లో అన్నీ కూడా సంప్రదించి వాళ్ళందరూ కూడా ఈ సోమవారం జరిగే గ్రీవెన్స్‌లో వాళ్ళు ఇవ్వడం వల్ల అప్పుడు ఆ స్కూల్ యాజమాన్యానికి డైరెక్ట్‌గా నోటీస్ ఇచ్చి ఒత్తిడి చేయొద్దని చెప్పడం వల్ల ఆ సమస్య అనేది క్లియర్ చేయడం జరిగింది. ఈ విధంగా కూడా మీరు ఏమన్నా చేసుకున్నట్లయితే ఆ లోకల్ పేరెంట్స్ అందరూ కలిపి ఈ విధంగా చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇదొక జస్ట్ సలహా మాత్రమే. తర్వాత ఇతర వివరాలకి ఎవరిని సంప్రదించాలి? మీకు ఇంకా ఏమైనా సందేహాలు, సలహాలు ఉన్నట్లయితే టోల్ ఫ్రీ నెంబరు ఇది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ 180042585599కి కాంటాక్ట్ అయ్యి మీరే సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళు మీ యొక్క కంప్లైంట్లన్నీ రిజిస్ట్రేషన్ చేసుకొని దానికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఇవ్వడం జరుగుతుంది. అందరికీ కూడా నమస్కారం. ఈ యొక్క మన శివ ఇన్ఫో హబ్ యూట్యూబ్ ఛానల్‌ని కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ సింబల్ ఉంటుందండి. థంబ్ పైకెట్టిన సింబల్ దాన్ని అందరూ కూడా క్లిక్ చేయండి. తర్వాత సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో చెప్పండి. మీకు పూర్తిగా సమాచారం అనేది ఇవ్వడం జరుగుతుంది. అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలి. అందరికీ నమస్కారం. జై హింద్.